శ్యామలా. ఇప్పుడు ఈ సేంద్రియ వ్యవసాయానికి న్యాచురల్ వ్యవసాయానికి రైతులు ఇష్టపడపాతానికి రాలేపాతానికి ఇష్టం అయితే అందరికి ఉందే. ఎందుకు రాలేకపోతున్నారంటే ఇది చేయాలంటే మ్యాన్ పవర్ ఎక్కువ, ఇది చేయటం కష్టమని భయపడిపోయి చేయలేకపోతున్నారు. కానీ అన్నిటికంటే ఇట్ట చేయటమే చాలా తేలిక. ఇప్పుడు కొంతమంది రైతులు ఏమని అడుగుతున్నారంటే మాకు ఎప్పుడన్నా పచ్చిరొట్ట పెంచి రోటావేటర్ అయితే మంచిది కదా, మీరు కోసి భూమి మీద బారవటం ఎందుకని అడుగుతున్నారు. రోటావేటర్ వేయటం వల్ల 2-3 నష్టాలు ఉన్నాయి. భూమిలో గ్యాస్ ఒకటి పెరిగిద్ది ఎమ్మటగా. దానికంటే కూడా రోటావేటర్ అయితే 50% లాభం ఉంటే రోటావేటర్ వేయకుండా కోసి భూమి మీద పారవటం వల్ల 100% లాభము ప్లస్ గ్రౌండ్ వాటర్ పెరిగిద్ది. ఎట్లాగా అంటే వీరు కోసిన తర్వాత భూమి మీద పరిచిన తర్వాత ఆ ఏర్లన్నీ చచ్చిపోయిన తర్వాత 10 నుంచి 12 అంగుళాల లోతు వరకే భూమి అంతా హోల్స్ వచ్చింది. ఆ బెజ్జాల ద్వారా వర్షం పడిన నీరంతా గ్రౌండ్ వాటర్ పెరిగిద్ది. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ కూడా పెద్ద సమస్య. మళ్ళీ రెండోది ఏందయ్యా అంటే భూమి కోతకు గురి కాదు. అది కోసిది పైన పరిచిన తర్వాత కోతకు గురి కాదు. రోటావేటర్ వేయటం వల్ల మొట్టమొదట ఒక వాటర్కే బాగానే ఉంటుంది. అది తుక్కు చీకిపోకముందు తుక్కు చీకిపోయిన తర్వాత పై పొరలో ఉండే బలమైన మట్టి మొత్తం మంచి సాయిల్ మొత్తం ఆ నదుల్లోకి చెరువుల్లోకి వెళ్ళిపోతుంది. అసలు భూమి మీద వంటల భూమి అంతా పెద్ద పై పొరలో ఉండే మట్టి మొత్తం కుట్టుకుపోతుంది. అది ఒక నష్టం. ఇప్పుడు ఏంది అంటే ఈ వ్యవసాయం మొట్టమొదట వీళ్ళంతా కషాయాలు కొట్టమని ఇవన్నీ కొట్టమని చెబుతాం వల్ల దీనికి రావట్లా. కషాయాలు ఎప్పుడు అవసరం వస్తాయి మనకి? భూమి బలహీనంగా ఉన్నప్పుడు, ఆ మొక్క ఆరోగ్యంగా లేనప్పుడు కషాయాలు అవసరం వస్తాయి. భూమిని బలంగా చేయాలి. మొట్టమొదటి మనం ఆలోచించాల్సింది భూమి సారవంతంగా ఖర్చు తక్కువతో. ఇప్పుడు ఈ గ్రీన్ మెన్యూర్ పెంచకుండా వేయాలని కొంతమంది అడిగారు. అడిగితే 20 ట్రక్కులు ఎరువు తోలినా కానీ ఇంత న్యాచురల్గా రాదు. అది భూమి మీద ఏంది ఒక పొర మందం కూడా ఏది పావించి మందం కూడా రాదు. అదే గ్రీన్ మెన్యూర్ అయితే 2-3 అంగుళాలు మందంగా పడిద్ది. ఇది మెల్లిగా వర్షాకాలం అయిపోయిన దాకా చీకిపోతానే ఉంటుంది. ఆ చీకిపోయిన రోజులు రోజు బలం ఇచ్చినట్టు ఇది చేయటం వల్ల భూమిలో ఉండే మాయిశ్చర్ నిలబడిద్ది. ఆ వాటర్ తక్కువతో పంటలు పండుతాయి. అదే కనుక నీట్గా ఉందనుకో మన వాటర్ పోయంగానే గాలిలోకి కలిసిపోయిద్ది, అగ్గిలోకి వెళ్ళిపోయిద్ది. ప్లస్ మనం వేసిన అరటి తోటకేంది ఇది పరవటం వల్ల భూమి వేడెక్కకుండా ఆవిరి మొక్కకు తగలదు, మొక్క ఆరోగ్యంగా వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే భూమి వేడెక్కి ఆ మొక్కకు తగులుతుందో మొక్క కూడా మాడిపోతా రోజు తక్కువతో పెరుగుతూ ఉంటుంది. ప్లస్ ఈ తుక్కు కింద మీరు అసలు ఎప్పుడైనా గమనించండి, ఈ దెబ్బ మీ చేలో మీరు వేసుకున్నప్పుడు ఆ తుక్కు మీద డ్రిప్ అయిపోయారు కదా మీరు, దాన్ని కొంచెం పక్కకని చూడండి. మొక్క కొద్ది పెరిగిన తర్వాత భూమిలో ఉండాల్సిన ఏర్లు మొత్తం భూమిపైకి ఆ తుక్కు కిందకు వచ్చేస్తాయి. ఆ తుక్కు లోపలికి వెళ్ళి ఆ దాంట్లో బలం తీసుకుంటా ఆక్సిజన్ బాగా తీసుకుంటాయి. మామూలుగా సహజసిద్ధంగా మనం వ్యవసాయం చేస్తుంటే ఎప్పుడూ ఆ చెట్టు ఏరు పైకి రాదు. వర్షాకాలంలో ఒక పెద్ద వర్షం పడి 4 రోజులు రోజు చినుకు పడుతుంటే అప్పుడు భూమి పైకి వచ్చింది. ఈ తుక్కు పెంచడం వల్ల ఏంటంటే మామూలుగానే భూమిలోంచి పైకి వచ్చేసి తెల్లగా కానొచ్చింది తుక్కు పక్క కంటే. అదే ఒక లాభం. ఇప్పుడు ఈ వ్యవసాయంకి ఏంది అంటే సహజంగా ఏంటంటే రసాయనిక వ్యవసాయం వాళ్ళకి ఎరువులు కొట్టుకెళ్తాడు. ఎరువులు కొట్టుకెళ్ళంగానే ఆ ఎరువులు ఎత్తారు. ఆ ఎరువులు ఇచ్చిన రోజే చెబుతాడు అతను, ఇదిగో 10 రోజుల తర్వాత ఈ ముందుకు వచ్చి ఈ తెగులు వచ్చిద్దని. అదేంటంటే ఇది వేయంగానే అది వచ్చిద్ది. ఏంటంటే దానికి మనకు అర్థం అవటం కోసం మనం కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే 5-6 రకాల మందులు రాస్తాడు. ఆ మందులు రాసి ఆ పరగడుపును నువ్వు గ్యాస్ బెల్ట్ వేసుకొని చెబుతాడు. ఈ పేషెంట్ అడుగుతాడు, అదేంటంటే నాకు గ్యాస్ ట్రబుల్ లేదు కానీ అడుగుతాడు. అదేంది నువ్వు వేసుకున్న తర్వాత అది వచ్చిద్ది, ముందు పొద్దున్నే అదే వేయాలండి. ఈ జీవితమే లేకపోవటం ఆ పరగడుపున ఆ ముందుతోనే బిగినయిద్ది. అట్టా భూమి కూడా రసాయనిక ఎరువు వేస్తే ఆ తెగులు వచ్చిద్ది. ఇక రాపాటమే ఉండదు. అది వచ్చినప్పుడు ఇది ముందు కొట్టాల్సింది. అది కొట్టకుండా ఉండాలంటే భూమిని రసాయనిక ఎరువుతో కాకుండా మీరు న్యాచురల్గా ఏ విధానం అయితే ఖర్చు తక్కువతో చేయగలుగుతామో ఆ విధానంతో చేసుకోవటమే. పచ్చిరొట్ట పెంచి మనం కట్ చేసో లేకపోతే మేము ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా కట్ చేయకుండా రోలర్ చేయటం. ఆ రోలర్ కూడా ఇప్పుడు ఊరనే మేము పైప్ బెడ్ చేసాం కానీ నెక్స్ట్ నాటికి దాన్ని చిన్న పనిముట్టుతో ఏదన్నా
ఇంకా సూత్రంగా ఎవళ్ళైనా చేయగలిగేటట్టు ఖర్చు లేకుండా ఉండాలా, చేయగలిగేటట్టు ఉండాలా. అట్ట చేసి చూపిద్దామని అనుకుంటున్నాం. నెక్స్ట్ ఏదో ఒక సందర్భంలో చూపిస్తాం. అది కూడా అది తయారు చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే దాని కింద బ్యాక్టీరియా సహజసిద్ధంగా బతికిద్ది. మీరు బాగా అగ్గిలో బ్యాక్టీరియా ఎక్కడ బతకదు. ఆ బ్యాక్టీరియాయే రసాయనిక ఎరువు వేసిన వాళ్ళకైనా కానీ భూమిలో బ్యాక్టీరియా ఉంటేనే ఈ మొక్క కందియగలిగిద్ది. ఇక్కడ బ్యాక్టీరియా ఏంటంటే బాగా బతికిద్ది. బ్యాక్టీరియా బతికి మొక్కకు కావాల్సిన పోషకాలు మొత్తం అందించిద్ది. అందుకని మొక్క ఆరోగ్యంగా బాగా పెరిగిద్ది. హరితవిప్పులో వచ్చిన కొత్తలో కూడా రసాయనిక ఎరువులు స్టార్ట్ అయినప్పుడు అప్పుడు భూములు ఆరోగ్యకరంగా ఉండయి అప్పటికి ప్రజెంట్గా. కాబట్టి వీళ్ళు వేసిన రసాయనిక ఎరువులకి పంటలు పండినాయి. ఇప్పుడు ఏంటంటే భూమి అంతా డెడ్ అయిపోయింది. సాయిల్ ఏమీ లేదు, జీవం లేని సాయిల్ అయింది. ఇప్పుడు ఈ జీవం లేని సాయిల్కి ఎంత రసాయనిక ఎరువు వేసినా ఏ ఉపయోగం ఉండదు. ప్లస్ ఏంటంటే దాంట్లో వచ్చిన పంటలో కూడా ఇక భూమిలో మన భూమి టెస్ట్ చేస్తే దాంట్లో ఏమీ లేదని ఎట్ట చెబుతున్నారో ఈ దాంట్లో వచ్చిన పంటకు కూడా ఏమీ లేకుండానే ఉంటుంది. అసలు ఏమి ఉండవు, పోషకాలు అనేది అసలు ఉండవు. ఇప్పుడు ఏంటంటే మేము 43 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నామండి. ఇప్పుడు వాళ్ళు కనుక 40-50 సంవత్సరాల వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చే వ్యవసాయదారులకి పాత విధానాలు కొన్నన్నా చెప్పలేకపోతే ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళందరూ ఏంటంటే అచ్చగా ఈ ఎరువులు కొట్లాలు చెప్పినాయి, పురుగు మందుల కొట్లాలు చెప్పినాయి. ఎరువు వేయాలా, పురుగు మందు కొట్టాలా, ఇత్తనం పెట్టంగానే గడ్డి మందు కొట్టాలా, అనుకుంటున్నారు వ్యవసాయం అనేది. ఇదే రకం కంటిన్యూ చేసుకొస్తే భవిష్యత్తు చాలా ప్రమాదంలో పడింది. కానీ పూర్వం ఉన్న పెద్ద పెద్ద రైతులు 40-50 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసే రైతులు కొత్తాలకి నలుగురు కన్నా వాళ్ళు ఎనపోయినా 4 సార్లు చెప్పంగా ఎవరో ఒకళ్ళు మారతం బిగినవుతారా. అట్ట మార్చగలిగితేనే ఈ వ్యవసాయం నిలబడిద్దండి. లేకపోతే వ్యవసాయం మనం బాగా మనుగోడుకు వచ్చింది. అసలు పంటలు పండిన పంటలు ఉపయోగం లేని పంటలు పండుతున్నాయి. ఇప్పుడు అసలు పంటలు లేదని మనం చెప్పకూడదు, పండుతుంది. అది తిన్నా కానీ ఏం ఉండదు దాంట్లో. ఇప్పుడు ఇట్ట గ్రీన్ మెన్యూర్ పెంచి మల్చింగ్ చేయటం వల్ల అంత లెక్క కలుపు పుట్టదు, మ్యాన్ పవర్ ఉండదు. మామూలుగా మనం ఏమనుకుంటున్నాం, మ్యాన్ పవర్ ఎక్కువ అనుకుంటున్నాం. అది కలుపు తీస్తేనో ఎక్కువ పట్టిద్ది, లేదు కలుపు ముందు కొట్టాలనుకున్నాం, దానికి కుట్టినందుకు ఖర్చు అయింది, ఆ ముందు కొనుక్కొచ్చినందుకు ఖర్చు ఇద్ది. ఈ 2 ఖర్చులకు కంటే కూడా తక్కువ రేటుతో ఈ గ్రీన్ మెన్యూర్ పెంచుకుని పారవటం వల్ల ఇదే ఖర్చు తగ్గిద్దే, మ్యాన్ పవర్ తగ్గిద్దండి. అసలు లాజిక్ ఆలోచన. మీరు ఆ కలుపు పుట్టపోతే మ్యాన్ పవర్ తగ్గిపోయిద్ది. రసాయనిక ఎరువు చెప్పడం లేదు. మీరు ఒక్కసారి రసాయనిక ఎరువు మానేయమని ఎవరిని మేము చెప్పట్లా. అసలు మీరు మీ చేలో చేసుకుంటా సగం రాండి ఫస్ట్ సంవత్సరమే. అసలు పండుతుందో పడుతుందో అర్థమైంది మీకే. అర్థమైనప్పుడు ఏంటంటే ధైర్యంగా చేస్తారు. ఇప్పుడు ఒకళ్ళు చెప్పినప్పుడు చేయటం సగం ధైర్యం ఉంటుంది, తను సొంతంగా చూసుకున్నప్పుడు పూర్తి ధైర్యం అవుతుంది. మేమేంటంటే స్టార్టింగ్లో మాకు కూడా తెలవక ఆవిరు బయట నుంచి తెచ్చి లారీలు తోలేవాళ్ళం. 10 లారీలు ఆవిరుతో గ్రీన్ మెన్యూర్ పెంచుకున్నది 2 సమానమని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మన పాలేకర్ గారు 30 ఎకరాలంటే మొట్టమొదటి మేము కూడా కూర్చొని అరుగు మీద కూర్చొని నవ్వుకునే వాళ్ళం. ఒక ఆవు ఏంది 30 ఎకరాలు. మా ఉద్దేశం ఏంటంటే ఉత్త అరటి తోట అయితే ఒక ఆవుతో 100 ఎకరాలు చేయొచ్చు. ఒకే ఒక ఆవుతో 100 ఎకరాలు. 100 ఎకరాలంటే 3 సార్లు వచ్చింది. 365 రోజుల్లో ఒక్కొక్క ఎకరానికి 3 సార్లు వచ్చింది. 3 రోజులది, 3 రోజులు మూత్రం పేడ 3 రోజులు వచ్చింది. 3 సార్లు పోతే ఈ తుక్కు మీద అసలు మేము పోతుంది ఒకసారి 3 సార్లు పోతే బాగా ఎక్కువ పోసినట్టే. 100 ఎకరాలకు వచ్చింది ఇది. ఒకే అవుదే అరటి తోట వరకు అయితే. ఇప్పుడు అరటి తోట వేయదలుచుకున్న రైతు అయితే శుభ్రంగా చేసుకున్న తర్వాత డ్రిప్పు పరుచుకుని ఆ పైపు మీద పచ్చిరొట్ట విత్తనాలు అంటే 50 రోజులు 60 రోజులు టైం ఉంటేనో అన్ని రకాల చల్లుకుని దాన్ని రోలర్ చేసి మొక్కేసుకోండి. లేదు మేము వేసి ఈ చల్లిన తర్వాత 20 రోజుల్లో మొక్క వేయాల్సిన పరిస్థితి వచ్చింది అనుకుంటే పిల్లి మెసర, పెసర, ఉలవ ఈ 3 రకాల మినపెత్తనాలు ఈ 4 చల్లుకోండి. జనువులు కానీ జీలకు కానీ జొన్న కానీ ఎలాంటి ఇట్ట కలపకండి. మనకి ఎక్కువ టైం ఉండి మాకు రోలర్ చేసుకోవడానికి అవకాశం ఉంటే 20 రకాలు కలుపుకొని 30 రకాలు కలుపుకొని నష్టం లేదు. రోలర్ చేయడానికి అవకాశం లేని టైంలో 20 రోజులు 30 రోజులకే మొక్క వేయాల్సిన పరిస్థితి వస్తే ఈ 4 రకాలే కలుపుకోండి.